आज सुबह 6:30 बजे को एक इन्फॉर्मेशन आया। ये चंद्रायंगुट्टा इंस्पेक्टर को इन्फॉर्मेशन मिला। वो इन्फॉर्मेशन का है तो चंद्रायंगुट्टा पीएस लिमिट्स में उमर खालिन के बाद और नाले के बाद एक मेल डेड बॉडी, उसका उम्र 26 है, ऐसा डेड बॉडी पड़ा हुआ बोल के इन्फॉर्मेशन आया। वो इन्फॉर्मेशन के बारे में उन्होंने जगह पे आके चेक करे तो डेड बॉडी देखे तो इनका नाम मालूम हुआ अजीज अख्तर और सन्ना बाबर। उम्र इसका 26 ईयर्स है। इन्हों ड्राइवर काम करते। इससे पहले इन्हों चोरी केस में जेल को जाके गए। इसके ऊपर सस्पेक्ट शीट भी कंचनबाग पुलिस स्टेशन मेंटेन हो रहा, वो मालूम हुआ। बाद में इनको फैमिली से मालूम करे तो इन्हों रात में घर से निकल गए, इधर आ गए बोल के मालूम हुआ। इनको देखे तो पूरा बॉडी पे इंजरीज है। इंजरीज के बारे में हमारे को मालूम है। पहले वो प्राइमरी इन्फॉर्मेशन क्या है, इसको रात में कोई आदमी आके दुश्मन से मारे बोल के मालूम हुआ। इसका बारे में हम केस रजिस्टर करके इंक्वायरी कर रहा हूँ। इन्वेस्टिगेशन में पूरा मालूम करने के बाद कौन मारे, कैसा, इसके दुश्मन क्या है, कौन दुश्मन से मारे, मालूम का पूरा इन्फॉर्मेशन बता दी। सर मारे किसी वतन से? अच्छा, अभी नहीं बोल सकते कैसा उनका इंजरीज है, उनका चेस्ट में और नेक में इंजरीज है। कैसा मारे वो उनको पकड़ने के बाद हमको मालूम होता कैसा मारे, वो कौन मारे। ఈ రోజు ఉదయం 6:30 గంటలకి చంద్రాయనగుట్ట ఇన్స్పెక్టర్కి సమాచారం వచ్చింది. సమాచారం ఏంటంటే ఉమర్ కాలనీ పక్కన నాలా పక్కన ఉన్నటువంటి ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఒక మగ వ్యక్తి అందాజా 26 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి ఒక డెడ్ బాడీ పడి ఉంది అన్నటువంటి సమాచారం రాగా, సమాచారంపై ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చి వెరిఫై చేసి చూడగా అతను అజీజ్ అఖ్తర్ సన్ ఆఫ్ బాబర్, వయసు 26 సంవత్సరాలు, వృత్తి డ్రైవర్ పనిచేస్తాడు. ఇతను పాత ఎంఓ అఫెండరు, బైక్ థెఫ్ట్లో ఉన్నటువంటి వ్యక్తి అని గుర్తించడం జరిగింది. దీనిపై బాడీని పరిశీలించగా బాడీ పైన గొంతు దగ్గర అక్కడక్కడ కొన్ని గాయాలు ఉండడం జరిగింది. దీన్ని బట్టి ఇతన్ని రాత్రి సమయంలో ఎవరో కావాలని హత్య చేసినట్టుగా కనిపిస్తుంది. దీనిపై వాళ్ళ తండ్రితోటి ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది. దర్యాప్తు తర్వాత ఇది ఎవరు చేశారనేటువంటి విషయాలు తెలుస్తుంది. కారణం ఏంటి అన్న? ప్రస్తుతానికి అయితే ఇంతవరకు కారణం ఏందనేది తెలియటం లేదు. తర్వాత ఈ దర్యాప్తులో భాగంగా ఎందుకు, ఎక్కడికి వచ్చిండు, ఎవరితో వచ్చిండు, ఎలా జరిగింది అనే విషయాలు తెలుసుకొని తర్వాత వివరాలు తెలియజేస్తాం. ఇతను సస్పెక్ట్ షీట్, ఇతని పైన కంచనబాగ్ పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. అంటే దొంగతనాలు, మోటార్ సైకిల్ థెఫ్ట్ చేస్తాడు. దానిపైన ఇతని పైన సస్పెక్ట్ షీట్ మెయింటైన్ అవుతుంది.